గోల్కొండ నవాబులు పరిపాలించినటువంటి ఏలినటువంటిది కాబట్టి సో ఫస్ట్ బోనం గోల్కొండలని ఎందుకు తీస్తారు? గోల్కొండలు ఎందుకు తీస్తారంటే గోల్కొండలు తీసినాకనే తెలంగాణ మొత్తం బోనాలు ఎందుకైతే అంటే ఒక టైంలో ఇప్పుడు గత్తెర ఇప్పుడు కరోనా వచ్చింది. ఇదే గత్తెర అనే టైంలో ఒక టైంలో తాత ముత్తాతలు తిన్న రాజు పరిపాలించే టైంలో గత్తెర వచ్చి కొట్టుకోపోయేది. గత్తెర అంటే చిన్నపిల్లలు పెద్దోళ్ళు రోగాలు పాలు బర్రెలు మేకలు అన్నీ ఆ రోగాల పాలై చనిపోతుండే. ఆ చనిపోతున్నప్పుడు మన గోల్కొండ మహారాజుకి అమ్మవారు స్వయంగా అమ్మవారు వెళ్ళి కళలోకి చెప్పడం, ఆ నిజస్వ రూపం ఆయన దర్శనం ఇచ్చి చెప్పడం, నేను ఇక్కడ వెలిచిన నాకు గుడి కట్టాలి, నాకు బోనం సమర్పించాలి, నాకు సాకలు పోయడం వల్ల ఇవన్నీ గత్తెర ఆపుతా అని చెప్పేసి ఆ మహారాజు కళలోకి వెళ్ళి అమ్మవారు దర్శనం ఇచ్చి చెప్పడం జరిగింది. ఆ టైంలో అట్లా బోనం చేయడం జరిగింది. అయితే ఆ రాజుకి అట్లా కళలోకి వచ్చి అమ్మవారు ఇట్లా బోనం చేయమంటే ఆయన ఆయన బోనం చేసేవాడైతే కాదు, అయితే తిండి వర్గం కులవృత్తి వాళ్ళకి. కులవృత్తి వాళ్ళు అంటే అందరూ అన్ని రకాల వర్గం వాళ్ళు, సాకలోలు మంగళోలు మాదిగోలు. అక్కడ మెయిన్ బోనం గొల్ల వాళ్ళు యాదవ్స్ ఎత్తుకుంటారని చెప్తారు, అది నిజమేనా? అట్లా కాదు, అందరు కలిసి తాత ముత్తాతల దాంట్లో వాళ్ళు చేసారు. కానీ కులవృత్తి వాళ్ళ తొలి బోనం అంటే కులవృత్తి వాళ్ళు అందరూ దీంట్లో గొల్ల వాళ్ళు సాకలి వాళ్ళు మంగళ వాళ్ళు అందరు కలిసేసి పిడిక పిడిక బియ్యంతో వాళ్ళు బోనం రెడీ చేస్తారు. ఆ బోనమే అమ్మవారికి నైవేద్యంగా వెళ్తుంది. ఆ నైవేద్యంగా వెళ్ళిన తర్వాత ఆ సాకలు పోసిన తర్వాతనే బోనాలు అనేవి మొదలవుతాయి మన దగ్గర. సో ఎలా పెడతారన్న నైవేద్యం అమ్మవారికి? అమ్మవారికి పరమాన్నం తీసుకెళ్తారు. ఆమెకి బోనంలో తెల్లన్నము, ఆకుకూరలు, ఆమెకి పూలలు, బెల్లం సాకలు, ఉల్లిగడ్డ సాకలు తీసుకెళ్ళడం చేస్తారు. సో మొత్తానికి అయితే ఫస్ట్ గోల్కొండ దగ్గర మొత్తం సిటీ మొత్తం అయిపోయిన మళ్ళీ గోల్కొండలలో ఎనఫ్ అయిన తర్వాతనే బోనాలు ఆగిపోతాయి. అమ్మవారి పైనకి ఎక్కడము దిగడం, అప్పుడు మన దగ్గర బోనాలు అయిపోతాయి. సిటీలో మొత్తం శ్రావణం బోనాలు స్టార్ట్ అవుతాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి అయితే తెలంగాణలో మనకి పేరు తెచ్చినటువంటి పండుగ అంటే బోనాల పండుగ అని చెప్పొచ్చు. దానివల్ల వర్షాలు మనకు బాగున్నాయి, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము, ఈ కరోనా లాంటివి ఏ రోగాలు మనకు వస్తలేవు, జంతువులు బాగుంటున్నాయి, మనం బాగుంటున్నాము, రాష్ట్ర పబ్లిక్ బాగుంటుంది. అమ్మవారు మనం సుఖ సంతోషాలు పెడుతున్నారు అంటే ఆమెకు బోనం సమర్పించడం వల్ల మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాం. వర్షాలు గిడ్షాలు అన్ని. సో మీకు ఇంత మంచి పోతురాజు వేసుకోవడం, ఇట్లా అవకాశం రావడం అనేది కూడా చాలా అదృష్టంగా అదృష్టంగా, ఎందుకంటే అది అందరికీ రాదు. అందరి ఫ్యామిలీలలో కూడా దాన్ని తీసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో కూడా ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే అందరు ఎక్కువ జాబ్ కు చూసుకోవడం, ఇప్పుడు కొంతమంది అమెరికా జరుగుతూ ఉంటుంది. వేషధారణలను కూడా మనకి చూసి కూడా కామెంట్ చేసి చాలా మంది ఉన్నారు. జాబ్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసి ఒక 2 months 1 month కోసం వేసే పోతరాలు కూడా ఉన్నారు. ఎందుకంటే పోతరాజు ఆనవాయితీ ఖరాబ్ చేసుకోకుండా ఆ పోతరాజు పైన ఉన్న గౌరవం, పోతరాజు పైన ఉన్న ప్రేమని వాళ్ళు చాటి చెప్పడానికి ఒక 1 month ఒక 5 days అన్న వాళ్ళు పోతరాజం వేయడం జరుగుతుంది. నేనైతే ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ఈ 365 రోజులలో ఈ 2 నెలలు మాత్రం ఫుల్ ఖుషి ఉంటా. ఎందుకంటే నా శత్రువులు కూడా నన్ను అటాక్ చేయడానికి వస్తుంటారు. వాళ్ళ నా కళ్ళతో శత్రువులు చాలా మంది ఉన్నారు. ఆ శత్రు నాకేందంటే ఇప్పుడు ఇంత మంచి ఈ స్టేజ్ లో మంచిగా ఉన్నా, ఇంత హ్యాపీనెస్ ఉన్నా అంటే ఇప్పుడు నా ఎదుగుదలకి నా కష్టం ఎంత తోడో నా శత్రువులు అంత తోడు. చెంచగాలే తోడంటారా? చెంచగాళ్ళు చేయబట్టే కదా ఈ చెంచగాళ్ళు నన్ను ఒక్కొక్క స్టేజ్ మిమ్మల్ని డిఫరెంట్ చూపెడుతున్నారు జనాలకి. అంటే నాలో ఉన్న ఎనర్జీని నాకే తెలియకుండా వాళ్ళు నన్ను రెచ్చగొట్టి నన్ను ఇంకా పై స్టేజ్కి తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ శత్రువుల వల్లనే నేను ఒక్కొక్క స్టేజ్ ఎక్కుకుంటా హ్యాపీగా ఉంటున్నా. ఈ శత్రువుల వల్లనే నేను మంచి పేరు తెచ్చుకున్నా, మంచి స్టేజ్లో వెళ్తున్నా. ఎందుకంటే వీళ్ళు లేకపోతే నేను ఎక్కడ ఉంటా, డల్లుగా ఉంటా కదా. ఎవరు లేడు, నన్ను కొట్టేవాళ్ళు లేడు, తిట్టేవాళ్ళు లేడు, సైలెంట్గా ఉంటుండే. కానీ వీళ్ళు రావడం వల్ల నేను ఇంకా ఒక వేలకు వెళ్ళిన. ఎందుకంటే నేను కొన్ని జాగ్రత్తలు పాటించడం, మీకు చాలా నియమ నిబంధనలు ఉంటాయా అన్న? ఓన్లీ ఈ ఆషాఢం శ్రావణంలోనైనా లేకపోతే రెగ్యులర్ గా గిట్ట కంటిన్యూ చేస్తా. కొంచెం మంది చేస్తారు, కొంచెం మంది చేయరు. రెగ్యులర్ గా ఏంటంటే నిష్ట నియమనాలు. ఆ పోతరా నేను ఇంట్లో తానం చేసుకున్నా కానీ పోతరా సామాన్ ఎక్కడ సజ్జ మీద పెట్టినా కానీ అక్కడ అగరబత్తి చూపెట్టడం, దేవునికి చూపించినప్పుడు అక్కడ పోయి చూపెట్టడం, ఏదైనా ఏదైనా మంచిగా లేకపోతే ఇంట్లో అక్కడ పోతరా సామాన్ ఎవరిని తాగకుండా చూడడం. సంవత్సరంలో నవరాత్రి రోజు గిట తీసి అమ్మవారి దగ్గర మనం ఆయుధ పూజలు ఎలా చేస్తామో అలా పూజ చేసుకోవడము, మళ్ళీ భద్రంగా దాచిపెట్టుకోవడము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గిట పూస గిట మంచిగా అల్లుకోవడము, వేనుకోవడము. పాట ఉంటుందన్న పోతురాజుది, అది పాట అనేది గోల్కొండ అమ్మవారి మీద
ఒకసారి మనకి దండకాలు బ్యాండ్ ఉంటే ఇంకా బాగా వస్తుంది అది. ఒక 2 లైన్స్. అల్లల్ల నేరల్లో నేరల్లో అల్ల నేరల్లో అది గోల్కొండ ఎల్లమ్మ నేరల్లో అట్లా ఆ విధంగా ఆ పాట చాలా పెద్ద పాట అది. ఆ ముగ్గురు శోసత్తులు వచ్చిరు షిగాలు గిరి చెప్పిరు అక్కడ బోనాలు జరిపిమన్నారు. చాలా సంతోషంగా ఉంటారా అన్న ఈ ఆషాఢం శ్రావణంలో? అంటే మీ ఫేస్ కూడా మారుతూ ఉంటుందా? ఎంత లోపల అనేది చాలా దుఃఖం బాధ అనేది ఉంది, కానీ ఈ పోతరాజేశ్వరంలో అవన్నీ మర్చిపోతా.